గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాము. సూత మహర్షి సౌనకాది మహర్షులకు శ్రీమద్భాగవతాన్ని చక్కగా వర్ణించి చెప్పారు. భగవంతుని యొక్క లీలలను ప్రథమ స్కంధం నుంచి ద్వాదశ స్కంధం దాకా ఉన్నటువంటి ఆ పరమాత్మ సంబంధమైన విశేషాలు, అలాగే వైరాగ్యాన్ని బోధించేటువంటి గాథలు అవన్నీ తృప్తిగా శౌనకాది మహర్షులు చక్కగా శ్రవణం చేశారు. ఇక్కడితో ద్వాదశ స్కంధం దాకా మనం శ్రీమద్భాగవతాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీమద్భాగవతము యొక్క మాహాత్మ్యాన్ని గురించి తెలుసుకుందాం. పద్మపురాణాంతర్గతంగా ఉన్నటువంటి విశేషాలు యథాశక్తి సారాంశంగా తెలుసుకుందాం. కుమారావూచు, ఈ మాహాత్మ్యాన్ని ఎవరు చెప్పారు అంటే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులనబడేటువంటి ఆ నలుగురు కూడా నారద మహర్షికి చెప్పినటువంటి మాహాత్మ్యం ఇది. పద్మపురాణాంతర్గతమైనది. అధతే వక్ష్యతే స్మాభిః మహిమా శుకశాస్త్రజః యస్య శ్రవణమాత్రేణ ముక్తిః కరతలే స్థితా. ఓ నారద మహర్షి, శ్రీమద్భాగవతము యొక్క ఔన్నత్యాన్ని, మాహాత్మ్యాన్ని అది శ్రవణం చేయటం ద్వారా, పఠించటం ద్వారా, మననం చేయటం ద్వారా కలిగేటువంటి గొప్పతనాన్ని గురించి మేము వర్ణించి చెబుతాము. అది విన్నంతనే కలిదోషాలన్నీ హరించుకుని పోయి ముక్తి కరతలామలకమవుతుంది. కరతలామలకమవుతుంది అంటే అరచేతిలో ఉసిరికాయలాగా అది ఎంత తేలికో ముక్తి కూడా అంత తేలికైపోతుంది అని చెబుతూ సదాసేవ్య సదాసేవ్య శ్రీమద్భాగవతీ కథ యస్యాశ్రవణమాత్రేణ హరిశ్చిత్తం సమాశ్రయేత్. ఎప్పుడూ సేవించాలి, ఎప్పుడూ సేవించాలి, ఎల్లప్పుడూ ఆ భాగవతంలో ఉన్నటువంటి చక్కని విషయాలను తెలుసుకోవాలి. ఆ భగవత్ సంబంధమైన గాథ ఎటువంటిదంటే అమృతతుల్యమైనది. అమృతం ఏ విధంగా తృప్తిని కలిగిస్తుందో, జరామరణములను దూరం చేస్తుందో, అలాగే ఈ భాగవత కథ కూడా జనన మరణ చక్రం నుంచి మనని దూరం చేసి ముక్తినిస్తుంది. ఎవరైతే ఈ భాగవతాన్ని శ్రద్ధగా వింటారో వాళ్ళ హృదయంలో శ్రీహరి వెంటనే ప్రవేశిస్తాడు. వీళ్ళు నా గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు, వీళ్ళని నేను అనుగ్రహించాలి అన్నట్లుగా ఆ శ్రీహరి ఆ వినేవారి హృదయంలో, చదివేవారి హృదయంలో ప్రవేశించి స్థిరంగా ఉండిపోతాడు. గ్రంథో 18 సాహస్రో 12 స్కంధ సంహితః పరీక్షిచ్ఛుక సంవాదః శృణు భాగవతం చ తత్. ఓ నారద మహర్షి, శ్రీమద్భాగవతంలో 18,000 శ్లోకాలున్నాయి, అలాగే 12 స్కంధాలున్నాయి. పరీక్షిన్ మహారాజునకు సుఖయోగీంద్రుల వారు ఈ భాగవత పురాణాన్ని చక్కగా వర్ణించి చెప్పారు. తావత్ సంస్కార చక్రేస్మిన్ భ్రమతే అజ్ఞానతః పుమాన్ యావత్ కర్ణగతా నాస్తి శుకశాస్త్ర కథాక్షణం. సుఖయోగీంద్రుల వారు వర్ణించి చెప్పినటువంటి శ్రీమద్భాగవతాన్ని ఎప్పటిదాకా అయితే వినరో, ఎప్పటిదాకా తెలుసుకోవాలనే ఆసక్తి కలగదో అంతవరకు, అది విననంత వరకు ఈ జనన మరణ చక్రం అనేది తప్పదు. ఎప్పుడైతే ఆ భాగవతమునందు రుచి కలుగుతుందో, అది ఎప్పుడైతే వింటారో, పఠిస్తారో వెంటనే ముక్తి లభిస్తుంది. ఆ తరువాత మళ్ళీ జన్మ అనేటువంటిదే ఉండదు.
అది చెవిలో పడేంత వరకే ఈ సంసార దుఃఖాలు. అది విన్నట్లయితే ఈ సంసారం అనేది చాలా తేలికగా ఈ సంసారాన్ని దాటచ్చు. కిం శృతై బహుభిశాస్త్రై పురాణైశ్చ భ్రమావహై ఏకం భాగవతం శాస్త్రం ముక్తిదానేన గర్జ్యతి. వేదరాసులున్నాయి, ఉపనిషత్తులున్నాయి, ఎన్నో శాస్త్రాలున్నాయి, పురాణాలు కూడా ఉన్నాయి. అవన్నీ అధ్యయనం చేయటం వల్ల భాగవతాన్ని అధ్యయనం చేసినంత సంపూర్ణమైన ఫలితం దక్కకపోవచ్చు. వాటిల్లో కొంత భ్రమ కలిగే అవకాశం ఉంది. కానీ భాగవతం అనేటువంటి శాస్త్రము, పురాణము మాత్రము ముక్తినిస్తుంది అనడంలో సందేహం లేదు. ఆ భాగవతాన్ని పఠించినట్లయితే ముక్తి తప్పనిసరిగా వస్తుంది, నిస్సందేహము. అందువల్ల మిగతా వీటన్నిటికన్నా, శాస్త్రాదుల కన్నా, వేదాదుల కన్నా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నది ఈ భాగవత పురాణ సంహిత. ఎందువల్లంటే ముక్తినిచ్చేది కాబట్టి. కథా భాగవతస్యాపి నిత్యం భవతి యద్గృహే తద్గృహం తీర్థరూపం హి వసతాం పాపనాశనం. ఈ భాగవతం ఎల్లప్పుడూ ఎవరి ఇంటిలోనైతే ఉంటుందో వారి గృహము తీర్థంతో సమానం. తీర్థయాత్రలు చేసేటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం మన ఇంట్లో భాగవత పురాణం ఉంటే చాలు వస్తుంది. ఎవరింట్లో అయితే ఈ భాగవతం ఉంటుందో వారి పాపాలన్నీ నశించిపోతాయి. అంత మహత్తమమైనది ఈ భాగవతం. అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతాని చ శుకశాస్త్ర కథాయాశ్చ కళాం నార్హంతి షోడశీ. అశ్వమేధ యాగాలు వేల కొద్దీ చేసిన, వాజపేయాది యాగములు వందల కొద్దీ చేసిన, ఈ సుఖమహర్షి అందించినటువంటి ఈ భాగవత పురాణ సంహిత ఏదైతే ఉందో దాని వలె అవి ఫలితాన్ని ఇవ్వలేవు. అవన్నీ చేయటం కన్నా భాగవత పురాణాన్ని శ్రద్ధగా శ్రవణం చేసి పఠించినట్లయితే, ఎవరికన్నా వినిపించినట్లయితే, అంతమాత్రం చేతనే అనేక అశ్వమేధ యాగాలు, వాజపేయ యాగాలు చేసిన దానికన్నా అమోఘమైనటువంటి గొప్పదైనటువంటి ముక్తిని సాధించవచ్చు, ఫలితాన్ని పొందవచ్చు. 16 కళలతో కూడినటువంటి పరిపూర్ణ చంద్రుని వలె ఏ విధమైనటువంటి లేశమైన లోపం కూడా లేకుండా సంపూర్ణమైన సమగ్రమైన ప్రయోజనాన్ని భక్తులకు అందించేటువంటి అమృతతుల్యమైన గ్రంథం శ్రీమద్భాగవతము. తావత్ పాపాని దేహేస్మిన్ నివసంతి తపోధనాః యావన్న శ్రూయతే సమ్యక్ శ్రీమద్భాగవతం నరైః. మనలో దేహంలో ఉండేటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో ఈ పాపాలన్నీ అలాగే ఉంటాయి. ఎప్పటిదాకానైతే భాగవత పురాణాన్ని మనం శ్రవణం చేయమో, ఎప్పటిదాకానైతే ఆ భాగవతాన్ని పఠించమో అప్పటిదాకా ఆ పాపాలన్నీ మనలోనే ఉంటాయి. ఎప్పుడైతే అది విన్నామో వెంటనే ఈ పాపరాశులన్నీ నశించిపోతాయి. న గంగా న గయా కాశీ పుష్కరం న ప్రయాగకం సుఖశాస్త్ర కథాయాశ్చ ఫలేన సమతాం నయేత్. గంగాదేవి పవిత్రమైనది, తనలో స్నానమాచరించినటువంటి వారందరి పాపాలు పోగొడుతుంది. గయాక్షేత్రం, అలాగే కాశీ వారణాసి, పుష్కర క్షేత్రం, ప్రయాగ ఇత్యాదిగా కలిగినటువంటి మహాతీర్థాలు, పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి కదా. ఇవి ఏవైనా సరే భాగవతంతో సమానమైనటువంటి ప్రయోజనాన్ని ఇవ్వలేవు. సుఖశాస్త్ర కథాయాశ్చ ఫలేన సమతాం నయేత్. ఇవన్నీ తిరగడం కన్నా భాగవతాన్ని అధ్యయనం చేసినట్లయితే ఆ పుణ్యాన్ని ఎంతో తేలికగా సాధించవచ్చు. వాటితో సమానమైనది ఇది. శ్లోకార్థం శ్లోకపాదం వా నిత్యం భాగవతోద్భవం పఠస్వ స్వముఖేనైవ యదీచ్ఛసి పరాంగతి. మొత్తం నేను చదవలేమండి శ్రీమద్భాగవతం, ఎంత ఉంటుందో ఆ భాగవతం విస్తరించి ఉంటుంది, అదంతా మేము ఎక్కడ చదవగలం అంటారా? ఆ భాగవతంలో ఒక శ్లోకం చదవండి. శ్లోకం చదవలేకపోతే ఆ శ్లోకంలో ఒక పాదం చదవండి, సగమే చదవండి, ప్రతిరోజు చదవండి.
ఆ శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించినటువంటి లీలా విశేషాల్ని వర్ణించి చెప్పే ఆ శ్రీమద్భాగవతంలో ఒక శ్లోకం చదివినా ఒక పాదం చదివినా చాలు మన యొక్క చక్కని కంఠంతో ఆ భాగవతాన్ని పఠించినట్లయితే తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది. నీకు ముక్తి కావాలా అయితే శ్రీమద్భాగవతంలో ఒక శ్లోకమైనా చదువు లేదా ఒక పాదమైనా చదువు చాలు శ్రద్ధగా. వేదాదిర్వేదమాతా చ పౌరుషం సూక్తమేవ చ త్రయీ భాగవతం చైవ ద్వాదశాక్షర ఏవ చ. ప్రణవము అంటే ఓంకారం కానీ, గాయత్రీదేవి గాయత్రీ ఛందస్సు కానీ, పురుష సూక్తాదులు, 3 వేదములు, శ్రీమద్భాగవతము, అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పబడేటువంటి ద్వాదశాక్షరి మంత్రము, అలాగే ద్వాదశాత్మా ప్రయాగశ్చ కాల సంవత్సరాత్మక బ్రాహ్మణాశ్చాగ్నిహోత్రంచ సురభిర్ద్వాదశీ తథ. ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యుడు, ప్రయాగ క్షేత్రము, బ్రాహ్మణులు, అగ్నిహోత్రము, గోవు, ద్వాదశీ తిథి, 1 సంవత్సర కాలము, అలాగే తులసీచ వసంతశ్చ పురుషోత్తమ ఏవచ ఏతేషాం తత్వతః ప్రాజ్ఞైః న పృథగ్భావ ఇష్యతే. తులసి వసంత ఋతువు, శ్రీ మహావిష్ణువు, ఇప్పుడు చెప్పబడినటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఓంకారము, గాయత్రి, సూర్య భగవానుడు, పురుష సూక్తము, వేదత్రయి, అలాగే తులసి, ఇవన్నీ శ్రీ మహావిష్ణువుతో సహా ఇవన్నీ సమానము అని సత్పురుషుల యొక్క భావన. ఇవన్నీ పవిత్రమైనవి అని ఒక వరుస క్రమంలో విశేషమైనటువంటి చక్కటి పదార్థముల గురించి వర్ణించి చెప్పారు. యశ్చ భాగవతం శాస్త్రం వాచయేదర్థతో నిశం జన్మకోటి కృతం పాపం నశ్యతే నాత్ర సంశయః. ఎవరైతే ఈ భాగవత శాస్త్రాన్ని, శ్రీమద్భాగవత పురాణాన్ని అర్థయుక్తంగా చక్కగా పఠిస్తారో ఎల్లప్పుడూ వారికి కోటి జన్మల పాతకం కూడా నశించిపోతుంది. అందులో సందేహమే లేదు. జన్మ జన్మలుగా తెచ్చుకున్నటువంటి పాపరాశులు ఏవైతే ఉంటాయో అవి అగ్నికి ఆహుతైన దూది పింజల్లాగా నశించిపోతాయి. శ్లోకార్థం శ్లోకపాదం వా పఠేత్ భాగవతంచయః నిత్యం పుణ్యమవాప్నోతి రాజసూయాశ్వమేధయోః. ఒక శ్లోకంలో సగభాగం కానీ, ఒక శ్లోకం కానీ ఈ భాగవతంలో ఉన్నటువంటి ఆ చక్కని భగవల్లీలను చెప్పేటువంటి ఆ శ్లోకాలను అధ్యయనం చేసినట్లయితే రాజసూయము, అశ్వమేధము, ఈ రెండిటి యొక్క వీటిని ఆచరించినటువంటి పుణ్యం అంతా భాగవతంలో ఒక శ్లోకం కానీ శ్లోకార్థం కానీ చదివితే వచ్చేస్తుంది. నిత్యం పుణ్యం అవాప్నోతి, ఎల్లప్పుడూ చక్కని పుణ్యాన్ని పొందుతాడు. ఆ భాగవతంలో ప్రతిరోజు ఒక శ్లోకం కానీ శ్లోకంలో ఒక పాదం కానీ చదివినట్లయితే అశ్వమేధము, రాజసూయము ఇలాంటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం వస్తుంది. ఉక్తం భాగవతం నిత్యం కృతంచ హరిచింతనం తులసీ పోషణం చైవ ధేనూనాం సేవనం సమం. నిరంతరము శ్రీమద్భాగవతాన్ని నిత్యము పఠించేటువంటి వారు, చెప్పేవారు, తద్వారా జరిగేదేమిటి? శ్రీహరి యొక్క చింతనము, ఆ శ్రీమన్నారాయణమూర్తిని తలుచుకోవటం, ఆయన్ని స్మరిస్తూ ప్రతిరోజు శ్రీమద్భాగవతాన్ని చెప్పినట్లయితే అది దేనితో సమానం? తులసిని పెంచి పోషించినట్లు, గోవులను సేవించినట్టు, వాటితో సమానమైన పుణ్యం లభిస్తుంది. అంతకాలే తు ఏనైవ శ్రూయతే సుఖశాస్త్రవాక్ ప్రీత్యా తస్యైవ వైకుంఠం గోవిందోపి ప్రయచ్చతి. మరణం ఆసన్నమైనటువంటి సందర్భంలో ఈ భాగవతంలో ఉన్నటువంటి చక్కని గాథలను, భగవల్లీలలను ఎవరైతే తెలుసుకుంటారో, శ్రవణం చేస్తారో, ఆ సుఖమహర్షి అందించినటువంటి దివ్యామృతాన్ని ప్రీతితో వారు తప్పనిసరిగా వైకుంఠధామాన్ని పొందుతారు, గోవిందునకు ఆనందాన్ని కలిగిస్తారనడంలో ఏ విధమైన సందేహము లేదు. మరణం ఆసన్నమైనప్పుడు కదా చదవాలి అనుకుంటే అప్పుడు గుర్తు రావాలి కదా. మనలో కొన్ని అభ్యాసాలు ఉంటాయి,
ఆ అభ్యాసాలే ఎల్లప్పుడూ మన వాసనా రూపంలో అంటుకుని ఉంటాయి, నైసర్గికమైన స్వభావాలు. కాబట్టి ఇలాంటి భాగవత పురాణముల వంటి వాటిల్ని నిరంతరము అధ్యయనం చేయటం అనేది అభ్యాసంలో పెట్టుకుంటే సర్వకాల సర్వావస్థల యందు అదే గుర్తొస్తుంది. మనం ఏదైనా భగవన్నామాన్ని ప్రతిరోజు జపిస్తూ ఉన్నాం అనుకోండి, ఒక్కోసారి మనం మనసుతో స్మరించకపోయినా దానంతటదే మన ముఖార విందం నుంచి బయటికి వెలువడుతూ ఉంటుంది. అలా కాకుండా తప్పుడు మాటలు కనుక అలవాటు చేసుకుంటే అవి కూడా అనుకోకుండా బయటికి వెలువడుతూనే ఉంటాయి. అందువల్ల మరణ సమయంలో కూడా భగవంతుడు గుర్తు రావాలి. అప్పుడు భాగవతం గుర్తు రావాలంటే ఈ జీవితం, ఈ దేహంలో ప్రాణం ఉన్నన్నాళ్ళు ప్రతిరోజు ఎంతో కొంత భాగవతంలో ఉన్నటువంటి విషయాలను, శ్లోకాలను గనక చక్కగా అభ్యాసం చేసుకున్నట్లయితే మరణ సమయంలో అప్రయత్నంగా అది జ్ఞాపకం వస్తుంది. కాబట్టి ప్రతి అనునిత్యము కూడా భాగవతాన్ని అధ్యయనం చేయాలి, శ్రవణం చేయాలి. దానివల్ల భగవంతుడు గోవిందుడు ఆనందాన్ని పొందుతాడు, ముక్తినిస్తాడు. హేమసింహయుతంచైతత్ వైష్ణవాయ దదాతి చ కృష్ణేన సహ సాయుజ్యం సపుమాన్ లభతే ధ్రువం. బంగారు సింహాసనంతో పాటుగా భాగవత గ్రంథాన్ని ఎవరైతే విష్ణు భక్తునకు ప్రీతిగా దానం చేస్తారో వాళ్ళు కృష్ణుని యొక్క సమీపాన్ని పొందుతారు. కృష్ణేన సహసాయుజ్యం, ఆ స్వామి యొక్క సమీపాన్ని, కృష్ణుని సమీపాన్ని పొందుతారు. ఇది నిశ్చయము, ఇందులో సందేహం లేదు. ఆ జన్మ మాత్రమపి ఏన శఠేన కించిత్ చిత్తం విధాయ శుకశాస్త్ర కథానపీత చాండాలవచ్చకరవద్బతతేన నీతం మిథ్యాస్వజన్మ జననీ జని దుఃఖభాజా. పుట్టిన దగ్గర నుంచి జీవించినంతకాలం ఎప్పుడైనా ఒక్కసారి మనస్సులో హృదయపూర్వకంగా శ్రీమద్భాగవత కథామృతాన్ని కొంచెమైనా కూడా తలుసుకోకపోయినట్లయితే వాళ్ళ జన్మ వ్యర్థమవుతుంది. జ్ఞానహీనమైనటువంటి పశువుల కన్నా దారుణమైనటువంటి జన్మ అవుతుంది. వాళ్ళు ఎందుకు జన్మించినట్టు ఈ లోకంలో అంటే కేవలము తల్లికి ప్రసవ వేదన కలిగించడానికి తప్ప వాళ్ళ వల్ల ఈ సమాజానికి ఏ విధమైన ప్రయోజనం లేదని చెప్తున్నారు. జీవచ్ఛవో నిగదిత సతు పాపకర్మ ఏన శ్రుతం సుఖకథా వచనం నకించిత్ ధిక్తం నరం పశు సమం భువి భార రూపం ఏవం వదంతి దివి దేవ సమాజ ముఖ్యాః. శ్రీమద్భాగవతంలో ఉన్నటువంటి చక్కని విశేషాలు, ఆ సుఖమహర్షి యొక్క దివ్యమైనటువంటి వాక్కులు వినని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీవించి ఉన్నా కూడా మరణించినట్లే, జీవచ్ఛవాలు. వాళ్ళు జీవించి ఉన్నటువంటి మృతులతో సమానము అని వర్ణిస్తూ, అలాంటి వాళ్ళు భూమికి భారం, ఈ భూమికి భారాన్ని కలిగించడానికి పుట్టిన వాళ్ళు తప్ప వాళ్ళ వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు అని దేవతలు కూడా భావిస్తారు. అయ్యో వీడు పుట్టాడే కానీ భగవత్ సంబంధమైనటువంటి ఆ భాగవత విషయాలలో వీడికి ఏమాత్రం రుచి లేదు, ఎందుకు వీడికి ఈ జన్మ అని దేవతలు కూడా భావిస్తారు. దుర్లభైవ కథాలోకే శ్రీమద్భాగవతోద్భవ కోటి జన్మ సముత్థేన పుణ్యేనైవతు లభ్యతే. ఏదైనా తేలికగా దొరికితే అది లోకువే అవుతుంది కదా. కొన్ని జన్మల పుణ్యం ఉంటే తప్ప శ్రీమద్భాగవతాన్ని చదవాలనే కోరిక కలగదు, దాంట్లో ఉన్నటువంటి ఆ గాథల పట్ల రుచి పెరగదు. అది దుర్లభమైనటువంటిది శ్రీమద్భాగవతం అనేది. అందులో ఉన్న విషయాలను చక్కగా గ్రహించాలంటే కోటి జన్మల పుణ్యం కావాలి. దాని చేతనే ఆ భాగవతాన్ని వినేటువంటి భాగ్యం లభిస్తుంది అని చెబుతూ, తేన యోగ నిధే ధీమన్ శ్రోతవ్యాసా ప్రయత్నతః దినానాం నియమో నాస్తి సర్వదా శ్రవణం మతం. కాబట్టి ఓ నారద మహర్షి, ఓ బుద్ధిమంతుడా, ప్రయత్నపూర్వకంగా శ్రీమద్భాగవతాన్ని చక్కగా శ్రవణం చెయ్యాలి. ఈరోజే చదవాలి, ఈరోజే వినాలి అనేటువంటి నియమం ఏదీ లేదు. ఏ రోజైతే భాగవతాన్ని శ్రవణం చేస్తామో అదే పవిత్రమైనటువంటి రోజు.
ఎల్లప్పుడూ వినడం అనేది పఠించటం అనేది శ్రేయోదాయకము అని చెప్తూ సత్యేన బ్రహ్మచర్యేణ సర్వదా శ్రవణం మతం అశక్యత్వాత్ కలౌ బోధ్యో విశేషోత్ర శుకాజ్ఞయ. మరి భాగవతం లాంటి ఉద్గ్రంథాన్ని, భాగవత పురాణాన్ని అధ్యయనం చేయాలంటే ఒక నియమము, నిష్ఠ ఇవన్నీ ఉండాలి కదండి. అవును, ఎలాంటివి ఉండాలి? ఎప్పుడు సత్యాన్నే పలకాలి. అలాగే బ్రహ్మచర్య నిష్ఠతో ఉండాలి. మాటలతో చేతలతో ఎవరిని హింసించకూడదు. అలాంటి స్వభావంతో బ్రహ్మచర్య నిష్ఠతో శ్రీమద్భాగవతాన్ని పఠించాలి, వినాలి. కానీ ఈ కలియుగంలో అది సాధ్యమేనా? అది చాలా కష్టం. అందువల్లనే సుఖయోగీంద్రుల వారు ఒక చక్కటి నియమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నో రోజుల పాటు ఈ బ్రహ్మచర్య నిష్ఠతో, ఏకాగ్రతతో, ఇంద్రియ నిగ్రహంతో సత్యాన్ని పలుకుతూ భాగవతాన్ని అధ్యయనం చేయటం, చెప్పటం అనేది చాలా కష్టం. కాబట్టి దానికి ఒక అవధిని ఏర్పాటు చేద్దామని మనోవృత్తి జయశ్చైవ నియమాచరణం తథా దీక్షాం కర్తుమశక్యత్వాత్ సప్తాహ శ్రవణం మతం. ఏమిటా నియమము అంటే, కలియుగంలో మనస్సుని జయించటం చాలా కష్టం. భగవద్ధ్యానంలో కూర్చున్నప్పటికీ కూడా ఆ మనస్సు 10 చోట్ల తిరుగుతూ ఉంటుంది తప్ప ఏకాగ్రత భగవంతుని మీద నిలవదు. అదేవిధంగా నియమాలు, వ్రతాలు ఇవన్నీ నిష్ఠగా ఆచరించటం, దీక్షలు చేయటం ఇవి కూడా ఈ కలియుగంలో కష్టం అండి. కాబట్టి 7 రోజుల పాటు, సప్తాహం 7 రోజుల పాటు భాగవత అధ్యయనం అనేది, ప్రవచనం అనేది ఆ సుఖయోగీంద్రుల వారి చేత ఏర్పాటు చేయబడింది. నిష్ఠగా బ్రహ్మచర్య దీక్షతో 1 వారం రోజుల పాటు ఆ భాగవతాన్ని శ్రవణం చేసినా, పఠించినా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు అనేటువంటి ఒక నియమాన్ని చెబుతూ యత్ఫలం నాస్తి తపసా న యోగేన సమాధిన అనాయాసేన తత్సర్వం సప్తాహ శ్రవణే లభేత్. ఒక తపస్సు చేసిన, అడవులకి వెళ్ళి ఏకాగ్రతతో తపస్సు చేసినా అంత ఫలితం రాదు. యోగనిష్టతో, సమాధినిష్టతో ఉన్నా అంత ఫలితం రాదు. చాలా తేలికగా, అనాయాసేన, ఏమాత్రం కష్టపడకుండా 7 రోజులు శ్రద్ధగా గనక భాగవతాన్ని పఠించిన, శ్రవణం చేసిన, 10 మందికి చెప్పినా తద్వారా ఇంత ఫలితాన్ని పొందొచ్చు, ముక్తిని సాధించవచ్చు. మరి అంతకాలంలోనేగా సుఖయోగీంద్రుల వారు పరీక్షిత్ మహారాజుకి బోధించింది. ఆ మాత్రం చేతనే ఈ సంసార దుఃఖాన్ని దాటి ఆ పరీక్షిత్ మహారాజు మోక్షాన్ని సాధించాడు, భగవత్తత్వాన్ని తెలుసుకోగలిగాడు. యజ్ఞాత్ గర్జతి సప్తాహ సప్తాహో గర్జతి వ్రతాత్ తపసో గర్జతి ప్రోచ్చై తీర్థాన్నిత్యం హి గర్జతి. యజ్ఞాచరణ కన్నా ఉత్తమమైనది ఈ సప్తాహ దీక్ష. అలాగే వ్రతముల కన్నా, నియమముల కన్నా ఎంతో ఉత్కృష్టమైనటువంటిది ఈ సప్తాహ దీక్ష. తపస్సు చేయటం కన్నా ఉన్నతమైనది ఈ దీక్ష. సమస్తమైన తీర్థములు సంచరించటం కన్నా 7 రోజుల పాటు నిష్ఠగా చక్కగా ఆ భాగవతాన్ని పఠించినా, శ్రవణం చేసినా కూడా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సాధించవచ్చు, ముక్తిని సాధించవచ్చు. యోగాత్ గర్జతి సప్తాహో ధ్యానాత్ జ్ఞానాచ్చ గర్జతి కిం బ్రూమో గర్జనం తస్య రే రే గర్జతి గర్జతి. యోగాభ్యాసం కన్నా ఉన్నతమైనది, జ్ఞానం కన్నా, ధ్యానం కన్నా, అన్నిటికన్నా ఉత్తమమైనది. ఇంకా ఏం చెప్పాలి ఈ భాగవతం గురించి? ఇది ఎంత విశిష్టమైనదని నోటితో చెప్పటం అంత తేలిక కాదు, మాటలతో వర్ణించటం అలవి కాదు. బ్రూమోద్యతే కిమధికం మహిమానమేదం బ్రహ్మాత్మకస్య భువి భాగవతాభిధస్య యత్సంశ్రయాన్నిగదతే లభతే సువక్త శ్రోతాపి కృష్ణ సమతాం అలమన్య ధర్మైః. ఏం చెప్పాలి శ్రీమద్భాగవతం గురించి? దాని గొప్పతనాన్ని వర్ణించడానికి ఒక పరిధి ఉంటేగా. సముద్రంలో ఉన్న నీటిని మనం కొలవగలమా? ఇసుక రేణువులలో ఉన్నటువంటి ఇసుకను లెక్క పెట్టగలమా? ఆకాశాలలో నక్షత్రాల్ని మనం ఏమన్నా లెక్క పెట్టగలమా? అలాగే భాగవతాన్ని అధ్యయనం చేయటం ద్వారా, శ్రవణం చేయటం ద్వారా, పఠించడం ద్వారా కలిగే ప్రయోజనం అనేది చెప్పనలవి కాదు, మోక్షమే కలుగుతుంది. ఇది మోక్షాన్ని ఇచ్చేటువంటి పురాణము శ్రీమద్భాగవతము. కాబట్టి ఇది విన్నవాళ్ళు, చెప్పిన వాళ్ళు ఆ కృష్ణుని యొక్క సారూప్యాన్ని పొందుతారు
అన్నిటికన్నా ఇదే పరమ ధర్మము అని నారద మహర్షికి సనకాదులు వర్ణించి చెబుతున్నారు. మరిన్ని విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఓం నమో